అనంతపూర్ జిల్లాలో 596 హైయెస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది. అలా 596 సాధించిన పిల్లలు మనకి ఇద్దరున్నారు. అలాగే 595 సాధించిన పిల్లలు ముగ్గురు, అండ్ 594 సాధించిన పిల్లలు ముగ్గురు, అండ్ 590 ప్లస్ 35 మందికి వచ్చింది. 550 అబోవ్ మనకి దాదాపుగా ఒక 200 మందికి జిల్లాలో 550 అబోవ్ వచ్చింది. అండ్ పాస్ పర్సంటేజ్ చూసుకుంటే 98.72 పాస్ పర్సంటేజ్ ఉంది. పిల్లలందరూ పాస్ అయిన వాళ్ళు. సో ఇది సాధ్యమైంది ఓన్లీ నారాయణ కరికులంతోనేనండి. సో నిరంతర కృషి, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్ల, అండ్ పిల్లల యొక్క పట్టుదల, అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్, తల్లిదండ్రుల సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమైంది. అండ్ ఇప్పుడు రిజల్ట్ ని చూసుకుంటే, సో పిల్లలందరూ కూడా మనం ఓన్లీ టాపర్స్ ని మాత్రమే తీసుకుని ట్రైన్ చేయలేదు ఇక్కడ. సో ఎవరెవరు మనకి తక్కువ స్థాయి నుంచి ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. 50%, 40% పిల్లలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి దాదాపుగా 70-80% వరకు మనం తెప్పించడం జరిగింది. అంటే జనరల్ గా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా, సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ రెగ్యులర్ కరికులంలో వాళ్ళని ట్రైన్ చేసుకుని వాళ్ళతోటి ఈ సాధారణ విద్యార్థులతోటి అసాధారణ విజయం సాధించామని మేము గర్వంగా చెప్తున్నామండి. సో ఈ విషయంలో సో ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, అండ్ సహకరించిన ఉపాధ్యాయులకి, కష్టపడి చదివిన విద్యార్థులందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తున్నామండి. అండ్ ఓవర్ టు శ్రీధర్ సార్. ఈరోజు ఎస్ఎస్సి 2025-26 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సాధించినటువంటి ప్రపంచమైనటువంటి ఘనత అండి ఇది. ఎందుకంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వడమే కాకుండా ఫలితాల్లో ఎస్ఎస్సి బోర్డు 2025-26 సంవత్సరానికి అంటే జూన్ నుంచి మన పిల్లలు చదువుతూ పాటు ఐఐటి అంటే మనకు సంబంధించినటువంటి దీనికి అనుబంధంగా పిల్లవాళ్ళను జేఈ మీన్స్ అడ్వాన్స్ వాటిలో కూడా ఉత్తీర్ణత సాధించే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తూ అలాంటి విద్యార్థులను ఒక కేటగిరీగా తీసుకొని, అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే తక్కువ ఉంటారో అలాంటి విద్యార్థులను కూడా గుర్తించి ఆ గుర్తింపుతో సహా వారికి ఎలాంటి విద్యా మెలకువలను ఇవ్వాలో వాటన్నిటికీ ప్రాపర్ గైడెన్స్ చేస్తూ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అంటూ ఒక మైక్రో షెడ్యూల్ ఫాలోఅప్ అంటూ అలాంటివి ఎన్నో మాకు R&D డిపార్ట్మెంట్ నుంచి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్తో పాటు ఒక అకాడమిక్ డీన్స్ అని ఉంటారు, 10th క్లాస్ ఇన్ఛార్జ్ అని ఉంటారు. అలాంటి విద్యార్థులకు అందరికీ ఒక్కొక్కరిని ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తూ ఆ పిల్లలకు చదువుతో పాటు వాళ్ళు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏ సబ్జెక్ట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సబ్జెక్ట్స్ మీద కేంద్రీకరించి ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా తోడ్పడడం అనేది జరిగింది. దానికి నిదర్శనంగా నా బ్రాంచ్ ఉన్నటువంటి నిత్య అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి సోషల్ సబ్జెక్ట్స్లో కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది. అలాంటి అమ్మాయికి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి షీ గాట్ 99 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. దిస్ ఇస్ 100 అవుట్ ఆఫ్ 100 షీ గాట్ ఇట్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ సార్. సో ఈ విధంగా ప్రతి విద్యార్థిని ఫోకసింగ్ ఉంటుందండి, నాట్ ఓన్లీ ఫర్ ద మెరిట్ స్టూడెంట్స్. కాబట్టి నారాయణ విద్యా సంస్థలో పిల్లలకి ఈ విధంగా ట్రైనప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 10వ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థికి మా ఆశీస్సులు. నాకు సహకరించిన ప్రతి తల్లిదండ్రులకు అభినందనలు. ఈ విజయంలో ముఖ్య పాత్ర వహించిన ఉపాధ్యాయ బృందానికి, మా ప్రోగ్రామ్ ఇన్ఛార్జెస్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, గత సంవత్సరంతో పోల్చినట్లయితే కనుక స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ బేస్డ్ ఆన్ NEP నామ్స్ కంటెంట్ చేంజ్ అయిన తర్వాత వే ఆఫ్ క్వశ్చనింగ్ తీసుకున్నట్లయితే కనుక దాని కంపేర్ ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే ఒక 20-30% చేంజెస్ కనిపిస్తున్నాయి. ఏ పేపర్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ నియర్ టు 10% ఆఫ్ స్కోర్స్. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద మెటీరియల్, ఫ్రమ్ ద బుక్. అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ అండ్ CBS ప్యాటర్న్ ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నారో ఆ విధంగా స్టేట్ బోర్డుకు కూడా 10% ఆఫ్ క్వశ్చన్స్ ఆ విధంగా ఇచ్చినప్పటికీ కూడా మా పిల్లవాళ్ళు ఈ కష్టపడి చదివినందుకు మేమిచ్చిన మెటీరియల్ తోడ్పాటు అందివ్వడం వల్ల 596 మార్క్స్ సాధించారు.
ఈ 596తో పాటు ప్రతి విద్యార్థి కూడా అండ్ యావరేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా మోర్ దాన్ 520 మార్క్స్ యావరేజ్ కనిపిస్తుంది. దే ఆర్ ద లీస్ట్ వన్. లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీఎస్ పేపర్స్ వచ్చినా కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్ యావరేజ్ తీసుకున్న 500 490 అలా కనిపించేది. ఇంత డిఫికల్టీనెస్ లెవెల్స్ పెరిగినప్పటికి కూడా మా యావరేజ్ మోర్ దాన్ 530 కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణము మా దగ్గర ఉన్న ఉపాధ్యాయ బృందానికి ప్రతి సంవత్సరంలో కూడా 3 సార్లు ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. ఈ ట్రైనింగ్ సెషన్స్లో 26, 27 తీసుకుంటే 26, 27లో ఏ చేంజెస్ ఉన్నాయి, 25, 26 ఏ హర్డల్స్ మేము ఫేస్ చేసాం, దాన్ని అప్లిఫ్ట్ చేయాలని ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ కావాలి, దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ని అప్డేట్ చేసుకుంటూ పిల్లవాడికి ఏ నాలెడ్జ్ అయితే ఇవ్వాలో దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ స్టూడెంట్ వైజ్ మైక్రో లెవెల్ అనాలిసిస్ చేసుకుంటూ అప్లిఫ్ట్ చేస్తూ ఈ రిజల్ట్స్ సాధించాం. జరగబోయే 27, 28 తీసుకున్నా కూడా అదే ఏదైతే 26, 25, 26లో నెగిటివ్ జోన్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా 26, 27కి ఇంకా పాజిటివ్ మోడ్కి తీసుకెళ్తామని చెబుతున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు నిత్య. నేను ఈ 10th రిజల్ట్స్లో 596 సాధించడానికి నా పేరెంట్స్ అలాగే నా స్కూల్లో టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ మార్క్స్ పొందాను అనుకుంటున్నాను. అలాగే నాకు చాలా హెల్ప్ చేసిన మా టీచర్స్, మా ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జ్ చాలా హెల్ప్ చేశారు మాకు. నేను ఈ మార్క్స్ సాధించడానికి వాళ్ళే కారణం. థ్యాంక్ యూ. బ్రాంచ్ నుంచి వస్తున్నాను. నా పేరు తనూజ. నేను ఈ మార్క్స్ సాధించడానికి ముఖ్య కారణం నా కష్టంతో పాటు మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ అండ్ మోటివేషన్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ మార్క్స్ సాధించడం వలన నేను ఎంత ఆనందంగా ఉన్నానో మా టీచర్స్ కూడా అంతే ఆనందంగా ఉన్నారు. నేను మధ్యలో కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాను, కానీ మా టీచర్స్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఎగ్జామ్స్ వెంటనే పెట్టడం అనేది ఒక హర్డిల్ లాగా కాకుండా నేను చాలా సంతోషంగా నేను రాశాను. ఇప్పుడు ఈ మార్క్స్ సాధించడానికి కారణం కూడా అదే. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు విష్ణుప్రియ. నేను డిఎన్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను 10th ఎగ్జామ్స్లో ఇంత మంచి మార్కులు తెచ్చుకోవడానికి కారణం మా టీచర్స్, మా పేరెంట్స్ సపోర్ట్. వాళ్ళు స్ట్రగుల్ కాకుండా మమ్మల్ని స్కూల్ నుంచి పికప్ అండ్ డ్రాపింగ్ హెల్ప్ చేశారు. అలానే మాకు వీక్లీ ఒకసారి క్లస్టర్ ప్రిన్సిపల్ సార్ వచ్చేవారు. మేము ఏ టాపిక్స్లో బ్యాక్ ఉన్నాము దాని గురించి మాట్లాడి మాకు మోటివేషన్ ఇచ్చి ప్రతిసారి మీరు బాగా వడ్డాలని చెప్పారు. ప్రతి డిపిటీకి ప్రతి ఓఎస్టీకి మేము ఏ టాపిక్స్లో ల్యాగ్లో ఉన్నామో సార్ వాళ్ళు టీచర్స్ ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ తీసుకోకుండా మాకు చాలా ఎంతో హెల్ప్ చేసి మమ్మల్ని పొజిషన్లో నిలబెట్టారు. సో టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పేరెంట్స్కి కూడా అలానే థ్యాంక్స్. Myself D. Jagan Mohan. I secured 591 in the ADBK and ONCS. The best marks I secured from the motivation of our principal sir, Sridhar Verma sir, and the program and functioning of Narayana Group of Schools, and the supporting materials and etc. They give us best faculty and best explanations, which leads to get a top marks in every public exams. Thank you. నా పేరు జ్యోష్తా శర్వాణి. నేను నారాయణ రామ్నగర్ బ్రాంచ్ నుంచి చదవడం జరిగింది. నేను యూకేజీ నుంచి ఇక్కడ చదువుతున్నాను. సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అండ్ ఆల్ ద టీచర్స్ హు హావ్ సపోర్టెడ్ మీ, ఎస్పెషలీ మై పేరెంట్స్ హు ఆర్ ద ఫస్ట్ టీచర్స్ ఆఫ్ మైన్. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నీల్మా మ్యామ్ కూడా మాకు చిన్నప్పటి నుంచి చాలా ట్రైనింగ్ ఇచ్చి యూ కెన్ డూ ఇట్ అనే మోటివేషన్ ఇచ్చారు. So thank you so much for the Narayana Group of Institutions for giving us such a quality education. Hello, I am studying in Narayana JN branch. I got 592 marks. The success is dedicated to our teachers. They helped a lot with care, dedication, and so many. The OSTs, DPTs all helped a lot to reach these marks. And my teachers, English teacher, Maths teacher, all the teachers who all helped me to get these marks are very good. The JN branch is so nice. All the teachers are helped with very lot dedication, and the study hours which makes me to reach this success is conducted in the JN branch. Thank you.